అయింది సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బాగుందా? ఈ 2 సంవత్సరాల్లో చాలా బాగుంది. రోడ్లు బాగుంది, పరిపాలన బాగుంది. ఎక్కడెక్కడికి అన్నీ మార్పు వచ్చేసినాయి. జనాల్లో చాలా ఆనందంగా ఉన్నారు. ప్రత్యేకంగా మాకు ఈ మార్కెట్ ఇచ్చారు మా బొడే ప్రసాద్ గారు, మా ఎమ్మెల్యే గారు మాకు మార్కెట్ ఇచ్చారు. చాలా బాగా అందరూ పని కల్పించారు. అందరూ వ్యాపారం చేసుకుంటున్నారు. మెయిన్ మా పెనలూరు నియోజకవర్గం చాలా నెంబర్ 1గా చేస్తున్నారు, ఎదురు లేకుండా. అయితే ఆ సూపర్ 6 పథకాలన్నీ అమలయ్యాయండి? మొత్తం అమలైనవి, అన్నీ బాగానే ఉన్నాయి, ఇబ్బంది లేదు. అయితే సూపర్ 6లో భాగంగా రోడ్లన్నీ వేయడం జరిగింది. అయితే ఆ రోడ్లు మళ్ళీ వెంటనే శిథిలావస్థకు వెళ్ళిపోతున్నాయి ఓవర్ ట్రాఫిక్ వల్ల అనేది వినపడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవన్నీ జనాల అపోహ ఏమైనా అన్నీ బాగానే ఉన్నాయి, ఇబ్బంది లేదు. ఇప్పుడు మారుమూల గ్రామాల్లో చూస్తుంటే ఇసుక లారీలు కానివ్వండి, వాటి ఎద్దడి వల్ల ఆల్రెడీ వేసిన రోడ్లు డిస్టర్బ్ అయ్యి గుంతలు పడి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనేది కూడా వింటున్నాం కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ ఒట్టి మాటలే, జనాలు అవతల పార్టీ వాళ్ళు అపోహాలే. చాలా బాగున్నాయి, అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఒకసారి జనంలోకి కనుక్కోండి, చాలా బాగున్నాయి. ఓకే. అయితే ఇప్పుడు మరి నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సీఎంగా? సీఎం మన చంద్రబాబు నాయుడు గారు, ఇంక దానికి ఎదురులేదు ఇప్పట్లో. ఎదురు లేదు, ఓకే. నెక్స్ట్ మరి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు 100%. చంద్రబాబు నాయుడు గారు రావాలి అంటే పొత్తు ఉండాల్సిందేనా, కూటమి ఉండాల్సిందేనా? కూటమి ఉండాల్సిందే. కూటమి ఉంటేనే 100% వస్తుంది. మరి ఎదురు లేకుండా మనకి 5-10 ఏళ్ళ పాటు ఇంక ఇబ్బంది లేదు. అదే, సో కూటమి పొత్తుంటేనే గెలుస్తుంది అంటారు. గెలుస్తుంది. అయితే మరి నెక్స్ట్ ఏంటండి, దీంట్లో వచ్చేసి మహిళలకి ఎక్కువ ఫేవర్స్ చేయడం జరిగింది. బస్ ఫెసిలిటీ కానివ్వండి, డ్వాక్రాలో కానివ్వండి. మరి కూటమి ఎక్కువ ఆడవాళ్ళకే సపోర్ట్ చేస్తుందా, మగవాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు అంటారా? అందరూ ఆనందంగా ఉన్నారు మేడం. దాంట్లో ఇబ్బంది, ఆడవాళ్ళు చేస్తున్నారు, మగవాళ్ళు చేసేవారు. మగవాళ్ళు పని చేస్తుంటారు. ఆడవాళ్ళకి కావాల్సింది, ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చారు. వాళ్ళకి కావాల్సిన డ్వాక్రా సంఘాలకు సహాయం చేస్తున్నారు, మార్కెట్లు ఇస్తున్నారు. అన్నింటిలో అన్నీ బాగున్నాయి. అయితే ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా లేదంటారా ఇన్నాళ్ళ కూటమి పాలనలో? లేవు, నెగిటివ్ అనేది లేదు. చాలా బాగుంది. నాకు తెలిసిన అసలు ఈ ప్రభుత్వం చాలా బాగుంది. అమరావతిని రాజధాని అనుకున్నాం కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? డెవలప్ అవుతుందంటారా? 100% డెవలప్ అవుతుంది. దాన్ని కలిపే వాళ్ళు ఎవరి తరం కాదు, అది జరిగే పని కాదు. అది మంచి నిర్ణయం, అసలు మంచి ప్లాన్గా అన్నిటికీ జంక్షన్ పాయింట్. వాస్తుగా చాలా నెంబర్ 1. కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. వాస్తుగా చాలా మంచిది. అది చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. మన లోకేష్ గారు నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారు జాబ్ క్యాలెండర్తో. దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే మాటగానే మిగులుతుందంటారా, చేతల్లో చూపిస్తారంటారా? చూపిస్తారు, 100% చేయగల సత్తా ఉన్న నాయకుడు చేస్తారు, అది మా నమ్మకం. ఇంకో విషయం ఏంటంటే అందరికీ చూపిస్తామంటున్నారు కానీ ఏది కూడా కంప్లీట్ ఉద్యోగం కాదు, ఏదో 7-8 వేల చిన్న ఉద్యోగాలను కలిపి జాబ్ క్యాలెండర్లో కలిపారు అని అపవాదం వినిపిస్తుంది. కరెక్టేనా? ఇంతమంది అందరినీ మోటివేట్ చేసుకోవాలంటే టైం పడుతుంది. ఓరు పడితే అన్ని 100% సక్సెస్ అవుద్ది. థ్యాంక్ యూ.